హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్. పక్షవాతం. ఆయుర్వేదం ప్రకారం పక్షవాతం రావటానికి ప్రధాన కారణాలు ఏంటంటే, మన శరీరంలో వాత దోషం అనేది తీవ్రంగా కోపించినప్పుడు, శరీరంలో వాత దోషం అనేది ఎక్కువైనప్పుడు ఆ వాతం అనేది రక్తాన్ని ఆశ్రయించి రక్తంలో కలవటం మూలంగా నరాలనేవి ఎండిపోయే విధంగా చేయటం మూలంగా పక్షవాతం అనేది వచ్చింది. ఒక మాటలో మనం చెప్పాలంటే మెదడులో రక్తం అనేది గడ్డ కట్టడం కావచ్చు, లేదా రక్త ప్రసరణ అనేది ఆగిపోయినప్పుడు పక్షవాతం అనేది వచ్చింది. సమాజంలో పక్షవాతం వచ్చిన వాళ్ళని మనం గమనించినట్లయితే వాళ్ళ యొక్క అవయవాలు అనేవి పడిపోయి కనిపిస్తూ ఉంటారు. పక్షవాతం అంటే కేవలం అవయవం పడిపోవటమే కాదు కానీ మెదడు నుండి రక్త ప్రసరణ ఆగిపోవటం ద్వారా నరాల బలహీనత ఏర్పడి కండరాలకు సంబంధించి నాడులకు సంబంధించి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ అనేది దెబ్బతినటం మూలంగా పక్షవాతం అనేది వచ్చింది. సాంప్రదాయ ఆయుర్వేదంలో ఈ 26 రకాల మూలికలు అనేవి పక్షవాతం రావటం మూలంగా దెబ్బతిన్నటువంటి నాడులను బలోపేతం చేయటానికి, రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడానికి, కండరాలకు సంబంధించి నరాలకు సంబంధించి బలోపేతం అవ్వటానికి ఈ 26 రకాల మూలికలు అనేవి అత్యంత సపోర్ట్గా ఉండబోతా ఉన్నాయి. పక్షవాతం వచ్చిన మొదటి గంటలో, ఆ గోల్డెన్ అవర్లో అలోపతి ద్వారా ప్రాణాన్ని, మెదడుని కాపాడుకుంటూ మంచి రికవరీ కోసం ఈ మూలికలను ఉపయోగించుకున్నట్లయితే మంచి ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు. సింపుల్గా అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ పక్షవాతానికి సంబంధించి ఒక లైన్లో చెప్పాలంటే, ఎప్పుడైతే మన శరీరంలో వాతం అనేది హద్దులు దాటి ఉంటుందో అలాంటప్పుడు నరాల్లోకి ప్రవేశించి పక్షవాతాన్ని తీసుకొస్తుంది. సాంప్రదాయ ఆయుర్వేదంలో 26 రకాల మూలికలు అనేవి ఈ పక్షవాతంతో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి మంచి రికవరీ కోసం ఈ మూలికలు అనేవి అత్యంత సపోర్ట్గా ఉండబోతా ఉన్నాయి. ఈ 26 రకాల మూలికల గురించి మనం చూసినట్లయితే బ్రహ్మి కావచ్చు, శంఖపుష్పి కావచ్చు, జటామాంసి కావచ్చు, పునర్నవ, గిలాయికి సంబంధించి సఫేద్ ముస్లి కావచ్చు, అశ్వగంధ కావచ్చు, శుద్ధ గుగ్గులకు సంబంధించి కావచ్చు, అశోక కావచ్చు, శతావరి కావచ్చు, నీరుగుండి కావచ్చు, సొంటి, పిప్పళ్ళు, అదేవిధంగా మొరింగా, టర్మరిక్ కావచ్చు. ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే సాంప్రదాయ ఆయుర్వేదంలో ఈ 26 రకాల మూలికలు అనేవి పక్షవాతంతో ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి మంచి సపోర్ట్ గా ఉండబోతా ఉంది. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి, వాటి యొక్క ప్రయోజనాల గురించి మనం 1 by 1 మనం చూసినట్లయితే, మొదటిగా అశ్వగంధ. ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు, అశ్వగంధాన్ని పక్షవాతంతో ఉన్న వాళ్ళు ఉపయోగించడం మూలంగా దెబ్బతిన్నటువంటి నాడులను తిరిగి బలోపేతం చేయటానికి, ఒత్తిడిని తగ్గించడానికి అశ్వగంధ అనేది అత్యంత సపోర్ట్ గా ఉంటుంది. అదేవిధంగా సఫేద్ ముస్లి గురించి మనం చూసినట్లయితే, మన శరీరానికి, కండరాలకు అత్యంత శక్తిని ఇవ్వటానికి, బలాన్ని ఇవ్వటానికి ఈ సఫేద్ ముస్లి అనేది మంచి సపోర్ట్ గా ఉంటుంది. శంఖపుష్పి గురించి మనం చూసినట్లయితే, మెదడుకు శక్తిని ఇవ్వటానికి, చురుకుదనాన్ని ఇవ్వటానికి ఈ శంఖపుష్పి అనేది అత్యంత సహాయకంగా ఉంటుంది. బ్రహ్మి గురించి మనం చూసినట్లయితే, మెదడు కణాలకు రక్త ప్రసరణ వ్యవస్థను పెంచి జ్ఞాపక శక్తిని, ఒత్తిడి, ఆందోళన లేకుండా ఈ బ్రహ్మి అనేది సపోర్ట్ గా ఉంటుంది. జటామాంసి గురించి మనం చూసినట్లయితే, మెదడుకు ప్రశాంతతనిచ్చి పక్షవాతం ద్వారా వచ్చినటువంటి ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి ఇలాంటి సమస్యల నుంచి మంచి రిలీఫ్ని అయితే ఇచ్చింది. అదేవిధంగా గెలాయి గురించి మనం చూసినట్లయితే, ఇమ్యూనిటీ పవర్ను పెంచుతూ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తూ పక్షవాతం ద్వారా వచ్చిన కణాల యొక్క క్షీణతను తగ్గిస్తూ వచ్చింది. అదేవిధంగా టర్మరిక్ గురించి మనం చూసినట్లయితే, నాడులకు సంబంధించి, కండరాలకు సంబంధించి, వాటిలో వచ్చేటువంటి వాపులకు సంబంధించి, నొప్పులకు సంబంధించి మంచి రిలీఫ్ని ఇస్తుంది. మొరింగా గురించి మనం చూసినట్లయితే, రక్తపోటుని అదుపులో ఉంచి దాని ద్వారా పక్షవాతం వచ్చే ముప్పును తగ్గించడానికి ఈ మొరింగా అనేది ఉపయోగపడింది. అదేవిధంగా శుద్ధ గుగ్గుల గురించి మనం చూసినట్లయితే, రక్తంలో కొలెస్ట్రాల్ని, కొవ్వును కరిగించడానికి, బాడీ పెయిన్స్ తగ్గించడానికి ఇది అత్యంత సపోర్ట్గా ఉంటుంది. శిలాజిత్ గురించి మనం చూసినట్లయితే, తక్షణ శక్తి కోసం నాడుల్ని ఉత్తేజపరచడానికి ఈ శిలాజిత్ అనేది అత్యంత సపోర్ట్ని ఇస్తుంది. దశముల గురించి మనం చూసినట్లయితే, పక్షవాతంతో ఉన్న వాళ్ళకి వాతాన్ని హరించడానికి, వాతాన్ని తగ్గించడానికి, అదేవిధంగా పెయిన్స్ని తగ్గించడానికి ఈ దశమూల అనేది అత్యంత సపోర్ట్గా ఉంటుంది. అదేవిధంగా వావిల్ గురించి మనం చూసినట్లయితే, ఈ వావిల్ అనేది పక్షవాతంతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి అత్యంత సపోర్ట్గా ఉంటుంది. కండరాలు బిగుసుకుపోవటం కావచ్చు, కీళ్ల మధ్య బిగుతు రావటం కావచ్చు, ఇలాంటి స్టిఫ్నెస్తో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి మంచి రిలీఫ్ ఇవ్వడానికి ఈ వావిల్ అనేది అత్యంత సపోర్ట్గా ఉంటుంది.
ఈ విధంగా 26 రకాల సాంప్రదాయ మూలికలతో చేసినటువంటి ఈ టాబ్లెట్ అనేది పక్షవాతంతో ఉన్న వాళ్ళకి మంచి సపోర్ట్‌గా ఉంటది. దీంట్లో ఉన్నటువంటి బల మూలిక గురించి మనం చూసినట్లయితే పక్షవాతం ద్వారా వచ్చినటువంటి బలహీనత, కండరాలకు సంబంధించి, నరాలకు సంబంధించి బలహీనత ఉన్న వాళ్ళకి బలా మూలిక అనేది మంచి బలాన్నిచ్చి రికవరీ అవ్వటానికి మంచి సపోర్ట్‌గా ఉంటది. అదే విధంగా దీంట్లో ఉన్నటువంటి మరికొన్ని రకాల మూలికల గురించి మనం చూసినట్లయితే ఆమ్లా కావచ్చు, కరక్కాయ కావచ్చు, తానికాయ కావచ్చు, ఇలాంటివి శరీరంలో వాత దోషాన్ని, వాత, కఫ, పిత్త దోషాల్ని కంట్రోల్‌లో ఉంచి బ్యాలెన్స్‌గా ఉంచి మంచి రికవరీ రావటానికి ఈ మూలికలనేవి మంచి సపోర్ట్‌గా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఉన్నటువంటి పునర్నవ గురించి మనం చూసినట్లయితే పక్షవాతం ద్వారా చేతిలో కావచ్చు, కాళ్ళల్లో కావచ్చు వాపులు వచ్చినట్లయితే వాటిని తగ్గించడానికి ఈ పునర్నవ అనేది అత్యంత సపోర్ట్‌గా ఉంటది. శతావరి గురించి మనం చూసినట్లయితే నాడీ వ్యవస్థకు పోషణను అందించి త్వరగా కోలుకోవటానికి, పక్షవాతం నుంచి మంచి రికవరీ రావటానికి ఈ శతావరి అనేది అత్యంత సపోర్ట్‌గా ఉంటుంది. చివరగా మనం చూసినట్లయితే అశోక. ఈ అశోక అనేది రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తం గెడ్డగట్టుకోకుండా ఉండటానికి, అదేవిధంగా రక్త ప్రసరణకు మంచి సపోర్ట్‌గా ఉండటానికి, నాడుల యొక్క రక్షణకు అత్యంత సహాయకంగా ఉండబోతా ఉంది. ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే 26 రకాల మూలికలనేవి ఎవరైతే పక్షవాతంతో ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి ఈ సాంప్రదాయ ఆయుర్వేద మూలికలనేవి మంచి సపోర్ట్‌గా ఉండబోతా ఉన్నాయి. ఈ విధంగా ప్రతి మూలిక కూడా పక్షవాతం ద్వారా వచ్చిన నాడులకు సంబంధించి, కండరాలకు సంబంధించి, నరాల బలోపేతానికి అత్యంత సపోర్ట్‌నిస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఈ సాంప్రదాయ ఆయుర్వేద మూలికలైనటువంటి 26 రకాల మూలికలతో చేసినటువంటి ఈ టాబ్లెట్‌ని ఒకసారి ఉపయోగించి చూడండి. మంచి మార్పునైతే చూడగలుగుతారు. ఈ టాబ్లెట్‌తో పాటుగా ధన్వంతరి తైలాన్ని, మరికొన్ని రకాల ఆయిల్స్‌ని పైన అప్లై చేయటం మూలంగా మంచి రికవరీనైతే మీరు చూడగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయుర్వేదం ప్రకారం పక్షవాతానికి గల ప్రధాన కారణం ఏంటి, ఎందుకు పక్షవాతం అనేది వచ్చింది, సాంప్రదాయ ఆయుర్వేదంలో పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఒక 26 రకాల మూలికలను పరిచయం చేస్తూ వాటి యొక్క ప్రయోజనాలను వివరిస్తూ ఈ వీడియోలో మనం చూడటం జరిగింది. ఇలాంటి అనేక వీడియోస్ ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఆవు పాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ పౌడర్ని పరిచయం చేస్తూ సపరేట్గా వీడియో చేయటం జరిగింది. అలాంటి పౌడర్ని పక్షవాతంతో ఉన్న వాళ్ళు ఉపయోగించడం ద్వారా నరాల యొక్క బలానికి, నాడుల యొక్క ఉత్తేజానికి, అదేవిధంగా కండరాల యొక్క బలానికి అత్యంత సపోర్ట్నిస్తుంది. అదేవిధంగా గతంలో మనం పునర్నవ గురించి, వావిలి గురించి, శుద్ధ గుగ్గుల గురించి, శిలాజిత్, సఫేద్ ముస్లి, శతావరి, గోక్షుర, అశోక ఇలాంటి మూలికల గురించి, క్యాప్సూల్స్ గురించి, పౌడర్ గురించి సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. సుమారుగా 150 కన్నా ఎక్కువ ఆయుర్వేద పౌడర్స్ని పరిచయం చేస్తూ వాటి యొక్క ప్రయోజనాల గురించి మనం ఆ వీడియోలో చూడటం జరిగింది. ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే అనేక రకాల వీడియోస్ అనేవి ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని మనం ఎడ్యుకేషన్ పర్పస్తో రికార్డ్ చేయడం జరిగింది. ఇది మెడికల్ అడ్వైస్ కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.